ఒకరోజు శ్రీను రమేష్ అనే ఇద్దరు స్నేహితులు సాయంత్రం వాకింగ్ కి ఒక పార్కుకు వెళ్లారు. వాళ్ళు నడుస్తున్న దారిలో శ్రీనుకి ఒక పర్స్ కనిపించింది. ఆ పర్స్ తీసుకుని ఓపెన్ చేయగా అందులో సుమారు 10,000 రూపాయల డబ్బు కనిపించింది. ఈ రోజు దేవుడు నాపై దయ చూపాడు, అందుకే ఈ డబ్బు నాకు దొరికిందని అన్నాడు. రమేష్ చిరునవ్వుతో, అరే మనిద్దరం కలిసి వాకింగ్ కి వచ్చాం కదా, కాబట్టి ఇది మనిద్దరికి దొరికిన అదృష్టం అన్నాడు. కాని శ్రీను మాత్రం, ఏంట్రా పర్సు నాకు దొరికింది కనుక ఇందులోని డబ్బంతా కూడా నాదే, నువ్వు పక్క నుండి కేవలం చూసావు అంతే, నీకు వాటా కావాలంటే ఎలా అని కోపగించుకున్నాడు. దాంతో రమేష్ గొడవ చేయకుండా మౌనంగా నిలిచాడు. ఇంతలో దూరం నుంచి దొంగ దొంగ అంటూ అరవటం వినిపించింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి కొంతమంది కుర్రాళ్లు కోపంగా చేతుల్లో కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దీన్ని చూసిన శ్రీను భయంతో, అరే మనిద్దరు దొరికిపోతే నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు, ఈ పర్సు మనమే దొంగిలించామని ఫిక్స్ అవుతారు అని చెప్పాడు. రమేష్ నవ్వుతూ, అరే మాటలు కాస్త జాగ్రత్త, ఇప్పుడు మాత్రం మనం అంటున్నావే, ఇందాకేమో ఈ పర్సు నాది, ఇందులోని డబ్బంతా కూడా నీదేనన్నావు, ఇప్పుడు సమస్య వచ్చేసరికి మనం అంటావా, ఈసారికి అదృష్టం కూడా నీదేలే అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వార్థంగా ఆలోచించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని శ్రీనుకి తెలిసింది. మనం పక్క వారిలో సంతోషం పంచుకోవాలనుకుంటే బాధలో కూడా వారికి తోడుగా నిలవాలి. అంతేకాదు దొరికిన డబ్బు మనది కాదని తెలుసుకుని దాని దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. మీకు కూడా ఇలాంటి సంఘటన జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి.